డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు అరవను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో ప్రశ్నిస్తున్నారు. కాశీబుగ్గలో అతివేగంగా బైక్ నడపడంతో గొర్రెల కాపరి మృతి చెందాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అరవ్ వ్యవహారం బయటపడింది. డాడీయా మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు అరవ్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక ర్యాష్ డ్రైవింగ్ కేసులో ప్రశ్నిస్తున్నారు. కాశీబుగ్గలో అతివేగంగా బైక్ నడపడంతో గొర్రెల కాపరి మృతి చెందాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అరవ్ వ్యవహారం బయటపడింది. మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు అరవ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, శంకరి శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గత 3 రోజులుగా హాట్ టాపిక్ గా మారినటువంటి బైక్ యాక్సిడెంట్ కేసు పోలీసులు ఛేదించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడే ఈ యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు పూర్తిస్థాయి నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా హైడ్రామా కొనసాగుతుంది. ఒకవైపు పోలీసులు అప్పలరాజు కుమారుడిని అరెస్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నటువంటి తరుణంలోనే కొద్దిసేపటి క్రితం అప్పలరాజు తన కుమారుడైనటువంటి కుమారుడును లాయర్ సహాయంతో పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. పోలీసులు ఎదుటి లొంగిపోయారు. ప్రస్తుతం అప్పలరాజు కుమారుడిని పోలీసులు విచారిస్తున్నారు. యాక్సిడెంట్ తనే చేశాడా లేకపోతే డ్రైవింగ్ సమయంలో ఎవరున్నారు అనేటటువంటి దానిపైన పోలీసులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఏదైతే విచారణకు వచ్చాడో అప్పలరాజు కుమారుడు, ఆ సమయంలో అప్పలరాజు కుమారుడికి బాడీకి కొన్ని గాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు యాక్సిడెంట్ చేసిన తర్వాత స్వయంగా అప్పలరాజే తన కుమారుడిని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు కూడా వీడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణకు హాజరైనప్పుడు కూడా ఆయన బాడీ మీద కొన్ని గాయాలు ఉన్నాయి. దీంతో పోలీసులు పూర్తిస్థాయి నిర్ధారణకు వచ్చారు. వాంగ్మూలం తీసుకున్న తర్వాత ఆ కేసుకు సంబంధించినటువంటి తదుపరి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పటికే ఎంతవరకు కూడా కేసును తప్పుదోవ పట్టించేటటువంటి క్రమంలో సిద్ధు అనేటటువంటి ఒక కుర్రాడిని కేసులు ఇరికించారు. ఆ తర్వాత తన కుమారుడు ప్రమేయం లేదని చెప్పేటందుకు చాలా ప్రయత్నాలు చేశాడు అప్పలరాజు. అయితే చివరికి పోలీసులు ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా బయట పెట్టడంతో ఉదయం నుంచి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తన కుమారుడిని పోలీసు ఎదుట విచారణకు హాజరయ్యేటటువంటి విధంగా అప్పలరాజు పోలీస్ స్టేషన్ కు పంపించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఆ తర్వాత సాయంత్రం పోలీసులు ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించేటటువంటి అవకాశం ఉంది. అయితే రమేష్, ఇప్పుడు విత్ ప్రూఫ్ తో ఇంకా అరవ్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పుడు ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందంటారు? అంటే యాక్సిడెంట్ లో ఒక కాపరి చనిపోయారు కదా, గొర్రెల కాపరి. ప్రధానంగా ఆ రోజు రాత్రి 9:45 ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే బైక్ అతివేగంగా వచ్చి గొర్రెల కాపరిని ఢీకున్నటువంటి నేపథ్యంలో ఆ గొర్రెల కాపరి అక్కడికక్కడ మృతి చెందాడు. ఆ తర్వాత దాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తి సెటిల్మెంట్ కూడా చేసుకున్నారు. 9 లక్షల బాధిత కుటుంబానికి ఇచ్చి కేసును విత్డ్రా చేసుకునేటటువంటి విధంగా మాట్లాడుకున్నారు. మొత్తానికి అవన్నీ కూడా జరిగిపోయాయి. కానీ ఈ రోజు అనూహ్యంగా అప్పలరాజు కుమారుడు ఈ కేసులో ఉన్నాడు అనేటటువంటి ప్రూఫ్స్ దొరికినటువంటి నేపథ్యంలో పోలీసులు ఏ రకమైనటువంటి కేసులు పెట్టాలి ఏంటి అనేటటువంటి దానిపైన లీగల్ ఒపీనియన్ కు వెళ్లారు. ముఖ్యంగా ఒకటి, ఈ అబ్బాయి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి ప్రాణాలను బలికొనటం, రెండోది ఆ కేసును తారుమారు చేసి సాక్ష్యాలని తారుమారు చేసేటటువంటి ప్రయత్నం చేసినటువంటి అప్పలరాజు. మొత్తం కూడా వ్యవహారం పైన మరి కాసేపట్లో మీడియా ముందుకు పోలీసు. రైట్, థ్యాంక్ యూ రమేష్. రాత్రి ఇండస్ట్రియల్ ఏరియా కోసంపురం జంక్షన్ లో రాత్రి 9:32 ఒక 40 సంవత్సరాలు ఉన్న పశువుల కాపరిని ఒక బుల్లెట్ బండి నడుపుతున్న ఒక యువకుడు గుద్దాడు. అతను అక్కడ స్పాట్ డెడ్ చనిపోయాడు అన్నది మరుసటి రోజు ఉదయం అందరికీ తెలిసింది. ఎవరో యాక్సిడెంట్ చేసిన యువకుడు అని అడిగితే వైసీపీలో కోఆప్షన్ మెంబర్ గా పనిచేసిన శంకర్ త్యాడి గారి కొడుకు సిద్ధార్థ త్యాడి గారి పేరు వినిపించింది. పోలీసుల పనులు పోలీసులు చేసుకుంటారు. దాని మీద అంతవరకే వివరం తీసుకొని మేము మా పనుల్లో బిజీ.